ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఫోటోలలో కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు, పక్కన తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. ఇగో ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, పక్కన తిరుపతి రెడ్డి గారు చెక్ ఇస్తున్నారు. ఇగో ఇక్కడ తిరుపతి రెడ్డి గారు పూజ చేస్తూ ఉన్నారు. ఇగో ఇక్కడ చూడండి, తిరుపతి రెడ్డి గారు చేప పిల్లలను వదులుతూ ఉన్నాడు. దీంట్లో ఇంకా చాలా క్లియర్గా ఉంది, చాలా క్లియర్గా కనిపిస్తుంది. భూమి పూజ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇంత క్లియర్ దానికి ఇక్కడ భూమి పూజ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? వార్డు మెంబరు కూడా కానటువంటి వ్యక్తి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి భూమి పూజ చేస్తున్నారు. అంటే శిలాఫలకాలు వేసిన, అంటే శంకుస్థాపనలు చేసిన, ప్రారంభోత్సవాలు చేసిన, సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చిన, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు ఇచ్చడా, ఇవన్నీ కూడా వాళ్ళ అన్న ద్వారా చేపిస్తూ ఉన్నారు. అదే కాదు, ఆఫీసర్స్ తోటి రివ్యూ కూడా చేయిస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఇవ్వదలుచుకున్నటువంటి ఏడవ గ్యారంటీ అయినటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా అని చెప్పి ఏదైతే చెప్పిండో, ఎంత బాగా కాపాడుతున్నాడో మనం చూస్తున్నాం. ఇప్పుడు టెంకాయలు కొట్టిపోతున్నారంట ప్రారంభోత్సవాలంటే, మరి శిలాఫలకాలు వేస్తే కూడా బాగుంటుందేమో అనేటటువంటిది నా ఆలోచన. ఎందుకంటే శిలాఫలకం వేస్తే ఎమ్మెల్యే గారు అని కింద పేరు రాస్తాం, పేరు రాసేసి కింద ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే, ఎంపీ ఉంటే ఎంపీ, ఏది ఉంటే అది రాస్తాం. మరి ఇది కూడా శిలాఫలకాలు ఒట్టి టెంకాయలు కొట్టిపోవుడు కాకుండా శిలాఫలకాలు వేపించి తిరుపతి రెడ్డి గారు కింద ముఖ్యమంత్రి గారి అన్న అని రాసి పెడితే బాగుంటుంది. శిలాఫలకాలు ఎందుకు బంద్ చేస్తున్నారు? మరి ఖాళీ టెంకాయలు కొట్టిపోవడం ఏంది? శిలాఫలకాలతో పాటు పేరు రాయాలా, కింద అర్హత వచ్చేసి ముఖ్యమంత్రి అన్న అని రాస్తే బాగుంటుంది అనేటటువంటిది నా ఆలోచన. ఈయన ఎవరు మరి? ఈయన ఎక్కడ మనకు ఏ సందర్భాల్లో కూడా చూసినాము అంటే, లగచెర్ల ఘటన మనందరికీ తెలుసు. మొత్తము రాష్ట్రాన్నే కాదు యావత్ దేశాన్ని కూడా మొత్తం ఈ సంఘటన అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది, రైతులను. అదేవిధంగా మా నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పైన అక్రమ కేసులు పెట్టి దాదాపు 40 రోజులు జైల్లో పెట్టిండ్రు. ఆ కేసుల లోపల రైతులు భూమి గిట్లా ఇవ్వకపోతే తన్ని తీసుకుంటాము అన్నటువంటి వ్యక్తి ఈ తిరుపతి రెడ్డి గారు. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు చనిపోతూ సూసైడ్ నోట్ రాసిండు. రేవంత్ రెడ్డి బ్రదర్సే నా చావుకు కారణము, అందులో కూడా ఈయన ఉన్నారు. మరి దాని మీద మరి ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కూడా బుక్ కాలే. కానీ పాపము అల్లు అర్జున్ ఏదో సినిమా జూనికి పోతే తొక్కిసలాడ అయ్యిందని చెప్పి అక్కడ చనిపోవడం అనేది ఖచ్చితంగా అందరు కూడా బాధపడాల్సినటువంటి విషయమే. ఆయన ఫ్యాన్స్, ముఖ్యంగా అల్లు అర్జున్ గారికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కూడా ఆలోచన చేయాలి. సూయిసైడ్ నోటు రాసి పెట్టి చనిపోతే వాళ్ళ మీద యాక్షన్ లేదు, ఎఫ్ఐఆర్ లేదు. కానీ ఈయన పోయిండు, అల్లు అర్జున్ గారు సినిమాకు పోయిండ్రు అందుకే చనిపోయిందని చెప్పి కారణాలు చెప్పేసేసి ఈయన మీద అక్రమంగా కేసులు పెట్టిండ్రు. ఆయన ఫ్యాన్స్ కూడా ఆలోచన చేయాలి. ఇంకా దుర్గం చెరువు మనకు లేక్ తెలుసు. దుర్గం చెరువు బఫర్ జోన్ లోపల 600 గజాలలో ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తి ఈ తిరుపతి రెడ్డి గారు. ఆయనకు హైడ్రా నోటీసులు కూడా ఇచ్చింది. ఆయన సమాధానం కూడా చెప్పిండు, నాకు కొంచెం సమయం కావాలా, మేము తీసుకున్నప్పుడు మాకు ఇదంతా తెలియదు అని చెప్పి సమయం అడిగిండు. కానీ హైడ్రా ఇప్పటి వరకు మాత్రం ఆ ఇల్లు టచ్ చేయలే. ఆ ఇల్లే కాదు, నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి ఇల్లు కొడంగల్లో కూడా చెరువు లోపలనే కట్టిండదు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా తొందర లోపల బయట పెడతాము. ఈ విధంగా మామూలు పేదవాళ్ళు హైదరాబాద్ లోపల పైసా కూడబెట్టుకొని కట్టుకున్నటువంటి ఇండ్లనేమో సమయం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నటువంటి ఈ హైడ్రా, దీనికి సమాధానము రంగనాథ్ గారు చెప్పాలి. ఆయన కూడా ఒక సివిల్ సర్వెంట్. మరి పేదల పట్ల ఒక న్యాయము, ముఖ్యమంత్రి గారి ఇంటిపైన, ముఖ్యమంత్రి గారి బంధువుల ఇండ్లపైన ఒక న్యాయం అనేటటువంటిది మాత్రము కరెక్ట్ కాదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. ఇంకొక ఫోటో చూపిస్తా.
మా వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చాలా క్లియర్గా రాసి ఉంది ఈడ. కాంగ్రెస్ పార్టీ కార్యాలయము కింద ఇస్తున్నది చెక్కుల పంపిణీ, మెడలో కాంగ్రెస్ కండువా, మీద క్లియర్గా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ కార్యాలయము, మెడలోపల కాంగ్రెస్ కండువా, చెక్కుల పంపిణీ. మరి ఇంత అధ్వానంగా ఉంటే ప్రజాస్వామ్యం ఎటుపోతున్నది అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి 7వ గ్యారంటీ ఏ విధంగా అమలు అవుతున్నది అనేటటువంటిది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.